ఈనాటి దేవుడు సమర్పించిన ఈ ఆశ్రమంలో దేవుడు చేసిన సకల వేడుకలకు కృతజ్ఞత మరియు ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ మంచి ఆయుర్వేదాలు, చదువుకుంటున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానములు, రేపటి నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మంచి జ్ఞానం దయచేయమని మరియు గంగోదరికి మంచి జ్ఞానం దయచేయమని, జాగ్రత్త గారికి మంచి ఆరోగ్యములు, వారి తలపులు నెరవేరినట్లు మరియు మరణించిన కృష్ణకుమారు మీనాభాయి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కృతజ్ఞతలు దివ్య పూజ. యాదారి గోపి, అనుష, విజయ్, శ్రీవల్లి, మేరమ్మ వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత మరియు విజయ్, శ్రీవల్లికి మంచి జ్ఞానములు, మేరమ్మ గారిని దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని, గోపి గారి పనులలో దేవుడు తోడుగా ఉండాలని కృతజ్ఞతలు దివ్య పూజ. దాసరి శాంతిరాజు, మానస, సార్వి, మౌనిక, థోమస్, అభిషేక్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత మరియు బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయమని, మరణించిన దాసరి సత్యవతి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కృతజ్ఞతలు దివ్య పూజ. చేకూరి దయానందం, మేరీ, నేహాల్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత మరియు నేహాలకు మంచి జ్ఞానం దయచేయమని, దయానంద గారి పనులు దేవుడు తోడుగా ఉండాలని కృతజ్ఞత దివ్య పూజ. కొడిదల అబ్రహాం, నక్షత్రమ్మ వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత మరియు అబ్రహాం, నక్షత్రమ్మ గారు మంచి ఆరోగ్యమును దయచేయమని, మరణించిన కొడిదల జాన్, దైవ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కృతజ్ఞత దివ్య పూజ. ఏళ్లపల్లి సామ్యలు, సుజానమ్మ, సురేంద్ర, విజయ్, మేరీ, సర్గ, స్విని వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత మరియు సర్గకు, స్వినికి దేవుడు మంచి జ్ఞానం దయచేయమని, వీరి కుటుంబంలో జరిగిన అన్ని మేలులకు కృతజ్ఞత దివ్య పూజ. మనమందరము కూడా విశ్వాసముతోనూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందము. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక జీవపు వెలుగును పొందును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక నిత్య జీవపు వెలుగును పొందును
అని దేవాది దేవుడు ఈనాటి సువిశేషం ద్వారా మనకు చెబుతూ ఉన్నాడు. అదే విధముగా పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు ఎఫీసీలందరికీ కూడా ఒక గమనికను ఇస్తూ ఉన్నారు. పూర్వకాలమందు మీరందరూ అంధకారంలో ఉన్నారు, పాపములో ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభుని విశ్వసించడం మొదలుపెట్టినప్పటి నుండి, క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పటి నుండి మీరందరూ కూడా దేవుని యొక్క వెలుగును పొంది వెలుగు పుత్రులుగా, వెలుగు పుత్రికలుగా దేవాది దేవుడు మీకు ఒక నూతనమైనటువంటి గుర్తింపును దయచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క, క్రీస్తు ప్రభుని యొక్క వెలుగు మనలో ఉంటే మనలో ఏ పాపము కూడా ఉండదు. పరిపూర్ణత్వాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను మనం పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నుండి వీడిపోయి దుష్ట ఆత్మ, సైతాను శోధనలు అనేటువంటివి మన యొక్క జీవితంలో ప్రవేశిస్తాయో, చీకటికి సంబంధించినటువంటి పనులను, చీకటికి సంబంధించినటువంటి పాపములను, అంధకారంలో ఉన్నటువంటి తప్పిదములను మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క గతకాలంలో మనము చేసినటువంటి తప్పిదములకు గాను, చీకటి కార్యకలాపాలకు గాను ఆ దేవాది దేవుని యొక్క మన్నింపును కోరుకుందాము. మరి ఈనాటి దివ్య బలి పూజను మన యొక్క జాక్ బ్రదర్ గారి కొరకు, జాక్ బ్రదర్ గారి యొక్క ఆశ్రమంలో పనిచేసినటువంటి సిబ్బంది కొరకు, పరీక్షలకు, కాలేజీలకు హాజరవుతున్నటువంటి యువత యువకుల కొరకు, స్కూలుకి హాజరవుతున్నటువంటి చిన్నారి బిడ్డల కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకు, వృద్ధుల కొరకు ఈ యొక్క దివ్య బలి పూజను మీ అందరి కొరకు సమర్పించుతూ ఉన్నాను. కాబట్టి ఈ దివ్య బలి పూజలో దేవాది దేవుడు మన యొక్క పాపలను మన్నించి మనలను పవిత్రపరచడానికి ముందుగా మనము చేసినటువంటి తప్పిదములను, పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుత విధముగా నీతో సత్యపరచుకొనుచున్నావు. దేవుని సమక్షమున దావీదును ఇశ్రాయేలు రాజుగా నియమించెను. మొదటి పట్టణము 9 మందిరములను 16
అధ్యాయము 1వ వచనం మరియు 6-7 వచనాలు మరియు 15 నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము మరియు 6-7 వచనాలు 10-11 వచనాలు. ఆ దినములలో యావే సమూయేలుతో, నేను సౌలును రాజుగా ఉండనీయలేదని ఎంతకాలం ఎంతో గుర్తించు సొమ్మును తైలంతో నింపుకొని పైననే కొనను. బెత్లెహేము వాసుడైన ఈశాయి కడకు నిన్నంపెదను. అతని కుమారులలో ఒకరిని రాజుగా ఎన్నుకొని అని చెప్పాను. వారు బలికి వచ్చింది. అప్పుడు సమూయేలు ఎలియాబును చూసి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిజంగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అనుకోలేదు. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూసి ప్రమేయము నేనతనిని నిరాకరించింది. దేవుడు నరుడు చూసిన చూపులో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పారు. ఈ రీతిగా ఈశాయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట నిలిపాడు. కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదని చెప్పాడు. సమూయేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈశాయిని అడిగాడు. అతడు, కడగొట్టు వాడు ఇంకొకడున్నాడు, వాడు కలుపున గొర్రెల కడ ఉన్నాడు అని. సమూయేలు, ఎవరినైనా పంపి కుర్రవారిని పిలిపింపు, అతడు వచ్చే వరకు నేను భోజనములను కూర్చుండను అని పలికాడు. ఈశాయి చిన్న కొడుకును పిలువనంపారు. అతని వడలు బంగారం వలె ఉండేవి, కళ్ళు విలవిలా మెరుగుచుండేవి, ఆకృతి సుందరముగా ఉండేవి. అప్పుడు యావే, నేను కోల్పోయిన వాడు ఇతడే, ఇతనిని అభిషేకింపు అనెను. సమూయేలు తైలపు కొమ్మను పుచ్చుకొని అన్నల ఎదుట అతనికి అభిషేకం చేసింది. ఆ దినము మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవేశించి అతనిలో ఉండిపోయాడు. అంతటా సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. ఇది 8వ భాగం. మాట్లాడుము ఓ మహాప్రభువు, ఆలకించుచున్నాను. మాట్లాడుము. మృతులలో నుండి మేము క్రీస్తు నీపై ప్రకాశించును. 2వ పట్టణము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8వ వచనం నుండి 14వ వచనం వరకు. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8వ వచనం నుండి 14వ వచనం. ఒకప్పుడు మీరు చీకటిలోనే ఉండిన వారే, కానీ దైవ ప్రజలైనప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు. వెలుగులకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపబడరు. ఏదన్నా వెలుగే సమస్త విధములైన మంచితనము, రుచివర్ధనము, సత్యము అని వారి యొక్క ఫలసాయమును తెచ్చును. ప్రభువును ఆనందపరచునని ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపు. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములకు పనులు చేయు వారితో ఎట్టి సంబంధమును కలిగి ఉండరాదు. అంతేకాక వారిని కూడా వెలుగులోకి తెలు. వారు రహస్యముగా చేయు పనులను గురించి మాట్లాడటం కూడా చాలా సిగ్గుపడుతున్నది. సమస్తమును వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు అందరూ గోచరమవు. గోచరమవునట్లు చేయనది వెలుగే, కనుకనే నిద్రగా మేల్కొనము. మృతులలో నుండి లేవు, క్రీస్తు నీపై ప్రకాశించును అని చెప్పబడ్డారు. ఇది ప్రభు వాక్కు. వందనాలు. పండగో నరదో దివ్య
జీవనాత్మగా వెలసితివి, ధరణి ఎత్తులను తెంచితివి. దివ్యాత్మలో తెంచితివి, జీవజలము రప్పించితివి. మార్గము సత్యము జీవము నీపై మమ్మల్ని నడిపింప యేసు రాజా. మార్గము సత్యము జీవము నీపై మమ్మల్ని నడిపింప యేసు రాజా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 9వ అధ్యాయము వచనములు 1 నుండి 34 వరకు. యోహాను శుభవార్త 9వ అధ్యాయము వచనములు 1 నుండి 34 వరకు. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టుగురుటి వాడైన ఒక మనుషుని చూచెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీరు గుడ్డివాడిగా ఉండుటకు ఎవరు పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు. దేవుని కార్యము వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలయను. రాత్రి దగ్గర పడుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. ఈ లోకమున నేను ఉన్నంత కాలమున నేను లోకమునకు వెలుగును అని యేసు పలికి నేల మీద ఉమ్మి వీసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కనుల మీద రాసి, వెళ్ళి సిలోయాము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పెను. ఆ గుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వాని ఇరుగు పొరుగు వారును, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటకు చూచిన వారును కూర్చుండి, భిక్షం అడుగుకొనువాడు వీడు కాడా అని అనిరి. కొందరు అవును వీడే అని అనిరి. మరికొందరు వీడు వాని వలె ఉన్నాడు అని అనిరి. కానీ వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పెను. నీకు చూపు ఎట్లు కలిగినది అని వారు ప్రశ్నించిరి. అందుకు వాడు, యేసు అను మనుష్యుడు మన్ను కలిపి నా కన్నుల మీద రాసి, వెళ్ళి సిలోయాములో కడుగుకొనుము అని చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొనగా నాకు చూపు కలిగెను. అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగిరి. నాకు తెలియదు అని వాడు పలికెను. అంతట వారు చూపును పొందిన ఆ గుడ్డివానిని పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే పరిసయ్యులు కూడా వానిని, నీవు ఎట్లు చూపు వచ్చినది అని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాసెను, నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు వారితో చెప్పెను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని కొంతమంది పరిసయ్యులు అనేది. కానీ మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయగలడు అని అనేది. ఇట్లు వారిలో భేదాభిప్రాయాలు కలిగెను. వారు మరలా ఆ గుడ్డివానిని, అతడు నీవు కనులు తెరిచినందుకు అతని గురించి నీ అభిప్రాయం ఏమి అని అడిగాను. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను. వాడు గుడ్డివాడై ఉండెనని, ఇప్పుడు చూపును పొందెనని యూదులు నమ్మక వాని తల్లిదండ్రులను పిలిపించి, వీడు మీ కుమారుడా? వీడు గుడ్డివానిగా పుట్టెనా
అట్లయినా వీడు ఇప్పుడు ఎట్లు చూడగలుగుతున్నారు అని అడిగిరి. అందుకు వాడి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడే, వీడు పుట్టు గురుడివాడు, అంతవరకు మాకు తెలియను. కానీ ఇప్పుడు ఎట్లు చూడగలుగుతున్నాడు, ఎప్పుడు వీరికి దృష్టి వచ్చినో మాకు తెలియదు. వాడు వయస్సున వచ్చిన వాడు, వానినే అడుగుడు, తన సంగతి తానే చెప్పుకొనగలడు అని అనిరి. వారు ఆ గుడ్డివారిని మరలా పిలిపించి వానితో, దేవుని స్తుతింపుము, ఆ మనుష్యుడు పాపాత్ముడు అని మాకు తెలియను అనిరి. అందుకు వాడు, ఆయన పాపాత్ముడో కాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రము నాకు తెలియను, నేను గుడ్డివాడనై ఉంటిని, ఇప్పుడు చూడగలుగుచున్నాను. వారు వారిని, అతడు నీకు ఏమి చేసెను, నీ కన్నులు ఎట్లు తెరచెను అని ప్రశ్నించిరి. అందుకు వాడు, ఇంతకు మునిపే చెప్పితిని, కానీ మీరు వినిపించుకొనటలేదు, మరలా ఎందుకు వినగోరుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కాగోరుచున్నారా ఏమి అని పలికెను. వారు వారిని దూషించుచు, నీవే వాని శిష్యుడవు, మేము మాత్రము మోసే శిష్యులము. దేవుడు మోషేతో సంభాషించినని మేము ఎరుగుదము, కానీ ఇతడు ఎక్కడి నుండి వచ్చినో మేము ఎరుగము అని అనిరి. అందుకు వాడు, ఆయన నాకు దృష్టిని ఇచ్చెను, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఎంత ఆశ్చర్యకరము. దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదము, కానీ ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చు వారిని ఆయన ఆలకించును. ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవడును పుట్టి గుడ్డి వానికి దృష్టిని ఇచ్చినట్లు విని ఉండలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీను చేయజాలడు అని వారితో చెప్పారు. అందుకు వారు, పాప కుహములో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వారిని వెలివేసేది. ఇది క్రీస్తుని సువిశేషము. ఈనాటి సువిశేషము చాలా పొడవైనది, అందుకే చాలా మంది అలసిపోయినట్టున్నారు. కొంచెం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాటి మొదటి పట్టణంలో సమూవేలు సౌలును రాజ్యపీఠం నుంచి దించి రాజ్యాధికారాన్ని దావీదుకు ఇస్తూ ఉన్నాడు. దావీదు రాజ్యాధికారాన్ని పొందడానికి, సౌలు రాజ్యపీఠం నుంచి తిరస్కరింపబడడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, దావీదు చేసినటువంటి మంచి పనులు, అదే విధంగా సౌలు చేసినటువంటి చెడ్డ పనులు. అది కరెక్టే, కానీ నిజంగా అసలు సౌలు తన యొక్క రాజ్యాన్ని కోల్పోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అని మనం ఒకసారి ధ్యానిస్తే, మొట్టమొదటిగా అతి ముఖ్యమైనటువంటి వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో మనకు కనబడుతూ ఉంది. యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయేను, కానీ వచ్చిన దుష్టాత్మ అతన్ని పట్టి బాధింపదోరెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సౌలు రాజ్యపీఠం నుంచి వెలివేయబడడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, దేవుని యొక్క ఆత్మ అతని యొక్క శరీరంలో నుంచి వెడలిపోయి దుష్టాత్మ అతని యొక్క శరీరంలోనికి ప్రవేశించుచున్నది. దేవుని యొక్క ఆత్మ తనలో ఉన్నట్లయితే ఆయన వెలుగు పుత్రుడుగా, వెలుగుకు సంబంధించినటువంటి కార్యకలాపాలను, పనులను నిర్వహించేటువంటి వాడు. దేవుని యొక్క ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, అతను చేసినటువంటి పాపాలే, అతని మనసులో ఉన్నటువంటి కుళ్ళు బుద్ధి, అతని మనసులో ఉన్నటువంటి పగ, ద్వేషము అనేటువంటి దుర్గుణాల వల్లనే ఈ యొక్క సౌలు తన యొక్క రాజ్య పీఠాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఈ సౌలులో ఉన్నటువంటి మిగతా దుర్గుణాలు ఏంటయ్యా అని మనం ఒకసారి ధ్యానిస్తే, సౌలుకి అవిధేయత ఎక్కువ.
యావే దేవుడు ఒక పనిని చేయమంటే, ఒక పనిని నిర్వహించమంటే దానికి వ్యతిరేకముగా చేసేటువంటి వాడు. లేకపోతే యావే దేవుడు చెప్పినటువంటి పనిని సగం చేసి తనకు ఇష్టం వచ్చినటువంటి పనిని సగం చేసేటువంటి వాడు. సంపూర్ణమైనటువంటి విధేయతను యావే దేవునికి సౌలు చూపించలేదు. రెండవది అవిశ్వాసం. యెహోవా దేవుడిని విశ్వసించకుండా తనకు నచ్చినటువంటి విధముగా తన యొక్క సైన్యం మీద ఆధారపడి తన యొక్క సైన్యాన్ని బలవంతం చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోవడం సౌలు చేసినటువంటి రెండవ పాపము. అమాలేకీయుల మీద దాడికి వెళుతూ ఉన్నారు. వారందరినీ చంపివేసాయి, ఆ రాజ్యాన్ని కూల్చివేసాయి అని యెహోవా దేవుడు సౌలు రాజుకు చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి బాగా బలిసినటువంటి దూడలను, పశువులను, దాని యొక్క క్రొవ్వును పోగు చేసుకొని బంగారము, అదేవిధంగా అక్కడ దొరికినటువంటి మిగతా వజ్రాలు, విలువైనటువంటి వస్తువులు, సైన్యము, వాటన్నిటినీ కూడా తిరిగి తన యొక్క రాజ్యంలోనికి తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సౌలు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపల. సౌలు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించల. సౌలు యెహోవా దేవుడి మీద ఆధారపడకుండా తన యొక్క సొంత బలము చేత, తన యొక్క సొంత శక్తి మీద ఆధారపడి జీవించడమే సౌలు చేసినటువంటి మూడవ పొరపాటు. అది కేవలం సౌలు చేసినటువంటి 3 తప్పిదాలు కాదు. మన యొక్క జీవితంలో 3 కన్నా ఎక్కువ తప్పిదాలు మనం చేస్తూ ఉన్నాం. మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ధ్యానించవలసినటువంటి విషయం, మనము దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నామా? మనము దేవుని ఇచ్చేటువంటి ఆ యొక్క భాగ్యమును పొందుకొని, ఆ యొక్క కృపను పొందుకొని కృతజ్ఞులుగా జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, పథకాలను మన యొక్క జీవితంలో నిర్వహించగలుగుతున్నామా? లేదా మన యొక్క సొంత పనులకు, మన యొక్క సొంత ప్రణాళికలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెడుతూ ఉన్నామా? మూడవ ప్రశ్న, దేవునికి, ఆయన ఆజ్ఞలకు, ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు, ఆయన యొక్క ధర్మశాస్త్రానికి, ఆయన యొక్క స్వరానికి, వాక్కునకు మనము విధేయులమై జీవించుచున్నామా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం నో అయితే మనలో కూడా దేవుని యొక్క ఆత్మ వెడలిపోయి దుష్టాత్మ అనేది మనలో చేరింది అని మనం గ్రహించాలి. ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం, నేను ఈరోజు కనీసం ఒక మంచి పనిని చేయాలి, నేను కనీసం ఈరోజు మంచి జీవితాన్ని జీవించాలి, కనీసం 2026 తపస్సు కాలంలో దీక్షను తీసుకొని దేవుని యొక్క కార్యాలను జీవితంలో నేను నిర్వహించాలి అని అనేకమైనటువంటి వాగ్దానాలను మనం తీసుకుంటూ ఉంటాం. నూతన సంవత్సరం వచ్చినప్పుడు, ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, అదేవిధంగా తపస్సు కాలం వచ్చినప్పుడు అనేక సందర్భాలలో మన యొక్క వాగ్దానాలను మనం తీసుకుంటూ ఉంటాం, కానీ ఆ వాగ్దానాలను నెరవేర్చలేకపోతూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే మనలో దేవుని యొక్క పవిత్రాత్మ కన్నా సైతాను యొక్క దుష్టాత్మ ఎక్కువగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దుష్టాత్మ మనలో ఎక్కువగా ఉన్నంతసేపు మంచి కార్యాలు చేయడానికి, మంచి జీవితం జీవించడానికి, ఎదుటి వారికి ప్రేమను పంచడానికి మన యొక్క మనస్సు రాదు. సౌలు గారికి ఆ మనస్సు రాకపోవడానికి గల కారణం ఏంటంటే దుష్టాత్మ తన యొక్క శరీరంలో చేరడమే. మనం కూడా మన యొక్క శరీరాలను, దేహాలను సైతానుకు సమర్పించుచు దుష్టమైనటువంటి కార్యాలకు, చీకటి అయినటువంటి కార్యాలకు, అంధకారంలో ఉన్నటువంటి పాపాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవుని యొక్క పవిత్రమైనటువంటి శక్తిని మనం కోల్పోతూ ఉన్నాం. ఆ కోల్పోయినటువంటి శక్తి మరలా మనం సంపాదించుకోవాలి, మరలా మనం పునరుద్ధరణ గావించాలి. మనలో మళ్ళా ఆ దుష్టాత్మను వెడలివేసి దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి అంటే 3 ముఖ్యమైనటువంటి సూత్రాలను మన యొక్క జీవితంలో తప్పనిసరిగా పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా,
మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి ఆ మొదటి కర్తవ్యం ఏమిటయ్యా అంటే మన యొక్క బాధ్యతలను సక్రమముగా మన యొక్క జీవితంలో నిర్వహించాలి. జ్ఞాన స్నానం ద్వారా మనము పొందినటువంటి పవిత్రాత్మ శక్తిని, జ్ఞాన స్నానం ద్వారా బప్తిస్మం ద్వారా మనం పొందినటువంటి ఆ యొక్క దేవుని యొక్క కృపను ప్రతిరోజు కూడా మన యొక్క కర్తవ్యాల ద్వారా, ప్రార్థన ద్వారా పెంపొందించుకుంటూ ఉండాలి. రోజుకి మనం ఎన్నిసార్లు వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, ఎంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతున్నాం, ఎంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క మనసులలో అదిలపరచుకోగలుగుతున్నా. గుడి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే దుష్టాత్మ మనకే ఆవరిస్తుంది. గుళ్ళో ఉన్నంతసేపు అందరూ పునీతులాగే కనపడతారు, ప్రార్థన చేసినంతసేపు అందరిలో దేవదూతలాగే కనపడతారు. కానీ ఒక్కసారి చర్చి నుంచి బయటికి వెళ్ళాక ఏదో తెలియనటువంటి ఆలోచన మార్పు అనేది జరుగుతూ ఉంది. ఏదో తెలియనటువంటి ఆ దుష్టాత్మ, సైతాను శక్తి, సైతాను శోధనలు మనల్ని ఆవరిస్తూ ఉన్నాయి. నిజానికి తప్పు సైతానుది కాదు, మనదే. ఎందుకంటే వాక్యాన్ని, బైబిల్ని గుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మూసేసి దుప్పట కప్పి ఎక్కడో ఒక చోట పెట్టేస్తాం. ప్రతిరోజు భుజించవలసినటువంటి ఆహారాన్ని, ప్రతిరోజు తాగవలసినటువంటి జీవజలాన్ని, ప్రతిరోజు పొందవలసినటువంటి జీవపు వెలుగును మనము విస్మరించి ఈలోక సంబంధమైనటువంటి చీకటిలోనికి, ఈలోక సంబంధమైనటువంటి వస్తువులలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. అది కేవలం మన యొక్క నిర్ణయాల చేతనే జరుగుతూ ఉంది, మన ఆలోచన చేతనే జరుగుతూ ఉంది. లైఫ్ ఈ స్లిప్పింగ్ అవే. జీవితము మన యొక్క చేతులలో నుంచి జారిపోతూ ఉంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం మనమే. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బలహీనతలు, మనము చేసినటువంటి పాపాలు, మనము చేసినటువంటి తప్పిదాలు, పొరపాట్లే మనలో ఉన్నటువంటి ఆ దైవ శక్తిని, ఆ పవిత్రాత్మను మన నుండి దూరం చేస్తూ దుష్టాత్మను మనకు ప్రసాదిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో స్థాపించబడాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ వాక్కు నా పాదములకు అంటే నేను నడిచేటువంటి నడకకు, ఆలోచించేటువంటి ఆలోచనలకు, చేసేటువంటి పనులకు, ఏర్పాటు చేసుకున్నటువంటి సంబంధాలకు, జీవిస్తున్నటువంటి జీవితానికి వెలుగు ఈ వాక్యము. మనం నడిచేటువంటి త్రోవలో చీకటి సంభవించినప్పుడు వెలుతురును ప్రసాదించేటువంటి వాక్యము, జీవజలాన్ని, జీవ వెలుగును మన యొక్క జీవితానికి అందించి మన యొక్క జీవితాలలో అభివృద్ధి దయచేసేటువంటి ఈ వాక్యాన్ని మనం విస్మరించినప్పుడు చీకటి, అంధకారము, దుష్టాత్మ మన యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి మన యొక్క సొంత శక్తి చేత, మన యొక్క సొంత బలము చేత, స్వంత నిర్ణయాల చేత మొట్టమొదటిగా లేచిన వెంటనే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే ఈ యొక్క ఆహారాన్ని మనము కృతజ్ఞతతో భుజించాలి. ఈ యొక్క వాక్యాన్ని మొట్టమొదటిగా మనము చేపట్టాలి. ఈ రోజుల్లో యువకులందరూ లేచిన వెంటనే చేతుల్లోకి వచ్చేది ఏందమ్మా, అది అక్కడితో ఆగదు. టాయిలెట్కి వెళ్ళే దారిలో, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత, టాయిలెట్ మీద కూర్చున్న తర్వాత కూడా ఇది చేతిలో ఉండాల్సిందే, లేకపోతే రాదా? రాదు. ఆ విధంగా యువకులు తయారవుతూ ఉన్నారు. తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత చెప్పాలి, ఖండించాలి. రే ఫోన్ ఇక్కడ పెట్టేళ్ళు, టాయిలెట్కి ఫోన్ ఎందుకు అని చెప్పగలిగితే నీలో పవిత్రాత్మ శక్తి ఉందని అర్థము. తల్లిగా నీ యొక్క బాధ్యతను, తండ్రిగా నీ యొక్క బాధ్యతను, బంధువుగా నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వహిస్తున్నట్లు అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నువ్వు చెడును ఖండించవో,
ఎప్పుడైతే చెడును నువ్వు విసర్జించవో, పాపం అనేది ప్రతిరోజు కూడా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా, 1,00,000 అంతలుగా నీ జీవితం మీద కూర్చొని ఉంటుంది. అప్పుడు పవిత్రాత్మ శక్తి నీలో ఉండదు. పాపాన్ని జయించడానికి కావలసినటువంటి బలం మీకు రాదు. ఆ బలం ఎప్పుడు వస్తాయా అంటే ఇది మనసులో ఉన్నప్పుడు, చెడుని మనము ఖండించినప్పుడు. నిజానికి మన యొక్క గుర్తింపు పాపాత్ములము కాదు, సైతాన్ యొక్క బిడ్డలము కాదు, పాప కోపములో నరకాగ్నిలో ఉండేటువంటి బిడ్డలు మనము కాదు. మనము వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలము. అది మన యొక్క గుర్తింపు. పాపాన్ని జయించగలిగేటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అది మన యొక్క గుర్తింపు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదవండి. ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినటువంటి వారే, కానీ దైవ ప్రజలైనప్పటి నుండి వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజలు మీరు. వాని వలె జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వెలుగు చీకటి అనేటువంటి 2 పదాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, వెలుగు అంటే పుణ్యము, వెలుగు అంటే క్రీస్తు ప్రభువు, వెలుగు అంటే దేవుని యొక్క వాక్యము, వెలుగు అంటే ప్రార్థన. ఈ చీకటి అంధకారం అంటే, చీకటి అంటే పాపము, చీకటి అంటే సైతాను, చీకటి అంటే దుష్టాత్మ, చీకటి అంటే మనము చేసేటువంటి తప్పిదాలు. కాబట్టి మీరు చీకటికి సంబంధించినటువంటి పుత్రుల పుత్రికల, వెలుగుకు సంబంధించినటువంటి కుమారుల కుమార్తెల అంటే పౌలు గారు చెబుతూ ఉన్నారు, మనము వెలుగుకు సంబంధించినటువంటి కుమార్తెలము, కుమారులము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం సైతాను బిడ్డలం కాదు. పాపం చేయడానికి మనం పుట్టలేదు, పాపాత్ములుగా చనిపోవడానికి మనం జన్మించలేదు. వెలుగుని స్వీకరించి, వెలుగులో మన యొక్క జీవితాలను నడిపించి, వెలుగుతులుగా క్రీస్తు ప్రభుని యొక్క సాక్షులుగా మరణించడానికి దేవుని గుర్తింపును మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు, మనము వెలుగు పుత్రులము, వెలుగుకు సంబంధించినటువంటి కుమార్తెలము. చీకటికి సంబంధించినటువంటి పాపాలను చేయడానికి మనలో అర్హత లేదు. కేవలం వెలుగులో నడవడానికి, కేవలం మంచి పనులు చేయడానికి, కేవలం మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను సృష్టించి ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒక పాపం చేసినప్పుడు, ఒక తప్పిదం జరిగినప్పుడు, ఒక పొరపాటు జరిగినప్పుడు నేను పాపం చేస్తూ ఉన్నా, ఇంకా రోజు చేద్దాం అనేటువంటి అపోహలో పడిపోవద్దు. పాపాలను మన్నించడానికి తండ్రి అయిన దేవుడు, పిత అయిన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ అయినటువంటి దేవుడు పాప సంకేతనం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా మనలను తన యొక్క ఒడిలోనికి మరలా చేర్చుకుంటూ ఉన్నాడు. ఈ తపస్సు కాలంలో మనం చేయవలసినటువంటి ఫలప్రదమైనటువంటి కార్యం ఏమిటయ్యా అంటే, మరలా తిరిగి ఆయన చెంతకు రావడం, మన యొక్క తప్పు ద్రోవల నుండి సరి అయినటువంటి మార్గంలోనికి, సరి అయినటువంటి క్రమంలోనికి తిరిగి రావటమే. కాబట్టి చేసినటువంటి తప్పిదాలకు పాపమన్నింపును అడగాలి, పాప సంకీర్తన చేయాలి. పాపాన్ని ఎదుర్కొనడానికి కావలసినటువంటి కృపను దివ్య సంస్కారాల ద్వారా మనం పొందాలి. ఆ పొందినప్పుడు ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి పాపం చేయాలి అని ఆలోచన వచ్చినా ఆ పాపం చేయదు. మనలో ఉన్నటువంటి ఆ మనఃశాస్త్రి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య ఆత్మ మనకు ఆ యొక్క తావును, మార్గాన్ని దయచేయదు. ఇది తప్పు, దీనిని ఖండించు, దీనిని చేయవద్దు అనేటువంటి స్వరాన్ని మన యొక్క మనసులో మనం వినగలుగుతాం. అది కేవలం మన యొక్క జీవితంలో పవిత్రాత్మ ఉన్నప్పుడే, దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడే అది సాధ్యమవుతూ ఉంది. అయితే ఈ మంచి జీవితాన్ని జీవించే క్రమంలో అనేక మంది మనలను విమర్శిస్తూ ఉంటారు, అనేక మంది మనలను ఎత్తి పొడుస్తూ ఉంటారు, అనేక మంది మనపై నిందలు వేస్తూ ఉంటారు. వచ్చిందమ్మా వయ్యారి, ఈ రోజు నుంచి మంచి జీవితం జీవించిందంట, నీ బతికేంటో నాకు తెలియదా అన్నటువంటి విమర్శలను ఇస్తూ ఉంటారు. వాటికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు, వాటి గురించి మనం విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము వెలుగు పుత్రులము,
ఈనాడు ఈ యొక్క సువిశేషంలో ఇవ్వబడినటువంటి ఆ దృష్టిదాన వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఒక గుడ్డివానికి చూపును దయచేస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిసయ్యులు, యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, సదుకాయులు అందరూ కూడా ఏమంటున్నారంటే ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు ఈ పని చేయకూడదు. ఈ పని చేశాడంటే క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు కాదు, క్రీస్తు ప్రభు పాపాత్ముడు అన్నటువంటి విమర్శను క్రీస్తు ప్రభుకి ఇస్తూ ఉన్నారు. ఆయన ప్రవక్త కాదు, ఆయన దేవుడు కాదు అన్నటువంటి సంబోధనలు, నిందలు క్రీస్తు ప్రభుల మీద వేస్తూ ఉన్నారు. మనము మంచి పని చేసినప్పుడు, మంచి మార్గంలో నడవాలి అని మనం వాగ్దానం చేసినప్పుడు అనేక మంది, మన యొక్క బంధుమిత్రులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు అనేక మంది విమర్శలను ఇస్తూ ఉంటారు. అవన్నీ చెత్తకుప్పలో వేసేసి దేవుని యొక్క వాక్యాన్ని మనసులో ఉంచుకొని ముందుకు సాగటమే మన పని. ఎందుకంటే ఈ జీవితం దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఒక యుద్ధము. నీకు, ఇరుగు పొరుగు వారికి, దేవుడికి కాదు. జనాల యొక్క ప్రశంసలు మనకు అవసరం లేదు, జనాల యొక్క చప్పట్లు మనకు అవసరం లేదు, జనాల యొక్క కీర్తి, ప్రతిష్ట, గొప్పతనం మనకు అవసరం లేదు. దేవుడు మనలను మెచ్చుకుంటే, దేవునికి సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించగలిగితే మన యొక్క జీవితము సార్థకమైనట్లే ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి విమర్శలకు తావునివ్వక, విచారానికి తావునివ్వక, పాపమునకు మన యొక్క జీవితంలో స్థానం ఇవ్వకుండా దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ఆత్మకు, పవిత్రాత్మ యొక్క శక్తికి మన యొక్క హృదయాలను అర్పిస్తూ మన జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సంఘములో, మన యొక్క ఆశ్రమంలో దేవుని యొక్క ఆత్మ అత్యధికముగా ఉండాలి అని ఈ యొక్క దీవుబలి పూజలో ఆ యొక్క దేవాది దేవుణ్ణి వేడుకొందాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరము కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని వెల్లడించుదాము. పరలోకమును అతని యొక్క ఏకపుత్రుడును ఇతడు సహోదరి సహోదరులారా, తపస్సు కాల 4వ ఆదివారంలోనికి ప్రవేశించిన మనమందరం మన యొక్క మనస్సులలోను, కుటుంబములోను, సంఘములోను, ఆశ్రమంలోను ఉన్నటువంటి విన్నపాలను లోకమునకు వెలుగైనటువంటి క్రీస్తు ప్రభునికి విన్నవించుకుందాము. మానవాళిపై ప్రేమను చూపుతూ నీ ప్రేమను శిలువ ద్వారా మాకు అందించినటువంటి శిలువదారి అయిన క్రీస్తు ప్రభువా, మా ఈ తిరుసభను పరిపాలిస్తున్న మా లియో పోపు గారిని, మా బాక్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, సేవలను అందిస్తున్నటువంటి మా జాగ్రత్త గారిని, అదే విధముగా ఈ గ్రామములో, ఈ సంఘములో సేవను అందిస్తున్నటువంటి విశ్వాసులను దీవించి ఆశీర్వదించండి. వారిలో నీపై ఆధారపడి జీవించేటువంటి స్వభావాన్ని, నీ మీద నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి జీవించేటువంటి శక్తిని దయచేయండి. వారందరూ కూడా క్రీస్తు ప్రభుని యొక్క పరిచర్యలో పాలు పంచుకొని జీవితంలో, దైనందిన జీవితంలో వచ్చేటువంటి శ్రమలను ఒక సవాలుగా తీసుకుంటూ ముందుకు కొనసాగడానికి కావలసినటువంటి పవిత్రాత్మ శక్తిని, వరములను, ఫలములను దయచేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి.
చీకటి నుండి వెలుగునకు మమ్ము నడిపించు ఓ ప్రభువా. నీ పరిశుద్ధ నామములో జ్ఞానస్నానము పొందిన బిడ్డలమైన మేమంతా ఈనాడు ఈ దేవాలయములో చేరి నీ పీఠము చెంత చేరి చీకటికి సంబంధించినటువంటి క్రియలను పనులను చేయక వెలుగుకు సంబంధించిన ప్రజల వలె జీవింప మా అందరికీ కృపను దయచేయండి. మా జీవితములు నీకు సంతోషమును సంతృప్తిని దయచేసి ప్రభుని మాత్రమే ఆరాధించుచు సేవించుచు నీతివంతమైన సత్య మార్గములో మమ్మల్ని నడిపించడమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. అందునికి దృష్టి దానము దయచేసిన దేవా, లోకమునకు వెలుగు మీరే అని మాకు ఈనాటి ఉపమానము ద్వారా ప్రబోధించితిరి. ఈ తపస్సు కాలంలో మేము ఆత్మ పరిశీలన చేసుకొని మా పాపములను ఒప్పుకొనుచు మంచి పాప సంకీర్తనము చేసి ప్రభుని వద్ద నుండి పాప క్షమాపణను పొందినట్లు మమ్మలను దీవించండి. మా ఈ ఆశ్రమములో పని చేయుచున్న నివసించుచున్న చిన్నారి బిడ్డలను యువకులను ఆశ్రమం యొక్క సిబ్బందిని అనారోగ్యముతో వ్యాధితోనూ బాధపడుచున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును స్వస్థతను వారికి దయచేయండి. వారందరూ కూడా ఐకమత్యమును ప్రేమను ఇరుగు పొరుగు వారికి పరస్పరము అందించుచు ఎల్లప్పుడూ నీ యొక్క మార్గములో జీవించ అనుగ్రహము వారికి దయచేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈనాటి దివ్య బలి పూజలో సమర్పించినటువంటి విశ్వాసుల కొరకు వారి యొక్క విన్నపాలను మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, వారి యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి రహస్యముగా ఉన్నటువంటి విన్నపాలను మొరలను మీకు సమర్పిస్తూ ఆ యొక్క విన్నపాలను వారికి దయచేయమని అనుగ్రహింపమని, వారి యొక్క కుటుంబంలో ఆనందమును సంతోషమును ఆరోగ్యమును దయచేయమని, వారి ఎల్లప్పుడూ కూడా వెలుగుకు సాక్షులుగా వెలుగును స్వీకరించినటువంటి పుత్రికలుగా జీవించడానికి కావలసినటువంటి పవిత్రాత్మ శక్తిని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈ అర్పణలను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక, ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అంధకారంలో మునిగి ఉన్న మానవ జాతిని
క్రీస్తు తన మనుష్యావతారం ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాపదాస్య స్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మనసుకు జలముల ద్వారా దత్తపుత్రులకు వరమును ప్రసాదించెను. కావున ఇహపరములను ఏకమై నిన్ను ఆరాధించుచు నూతన స్తుతిగానమును ఆలపించుచున్నవి. మేమును దైవదూతల దళములతో ఐక్యమై నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానిస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మలను పాత్రులనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా భాగీయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. అదే విధముగా మా ఈ ఆశ్రమములో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న చిన్నారి బిడ్డలను మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఉతాన మగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియకు మరీ మాతతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్పండి. మా యొక్క అపరాధములను క్షమించినట్లు మా అపరాధములను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును ప్రసాదింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. వాటిని స్వీకరించి మనకు నిత్య జీవనము నేను ఈ లోకంలో మీ సేవలను రక్తం నాకు తీర్పుగానే మీ కంటిని బట్టి నాకు శరీరంలోకి భద్రతంగానే ఔషధంలో వదిలేదు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. లోకమునకు వెలుగును నేనే, మీరు వెలుగు పుత్రులు.
అని మనకు ప్రబోధించినటువంటి ఈ గొర్రెపిల్ల విందుకు పాల్గొన్న మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మమ్ము కాపాడును గాక. నా గురు పట్టాభిషేక మహోత్సవానికి ఎంతగానో నాకు సహాయపడినటువంటి మన జాక్ బ్రదర్ గారికి మరియు గురు పట్టాభిషేక మహోత్సవము విజయవంతముగా జరగాలి అని ప్రార్థించినటువంటి వారికి, అదే విధముగా తన యొక్క సహాయ సహకారాలు నాకు అందించినటువంటి మన యొక్క విచారణ గురువులు ప్రియతమ రెవరెండ్ ఫాదర్ చరణ్ గారికి, అదే విధముగా మన కొన్నూరు కమ్యూనిటీలో ఉన్నటువంటి మిగిలిన ఫాదర్లందరికీ నా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇదే దేవాలయానికి 2014 సంవత్సరంలో బ్రదర్గా ఒకసారి వచ్చాను. మళ్ళీ మొన్న డీకన్గా జస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళాను. గురువుగా నా యొక్క మొట్టమొదటి దివ్యబలి పూజ ఇక్కడ సమర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి యొక్క ప్రార్థనలు కూడా నేను వేడుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించమని, నేను తప్పనిసరిగా మీ అందరి కొరకు నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. నా కుమార, నీవు ఆనందించు, ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవంతో ప్రకాశింపజేసి మహోన్నతుడైన నీకు ఆమోదయోగ్యముగా వారిని గురించి మరణము చేయించు. నీకు ప్రీతి పాత్రలుగా జీవించినట్లు చూపు. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారినిగా మాకు దీవింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.